నగరం నుంచి తెనాలి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని 10వ తరగతి విద్యార్థి స్పృహ కోల్పోయాడు. స్థానిక కొత్తవంతెన కబేలాకు మధ్య శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తక్షణ వైద్య సాయం కోసం వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. నగరం నుంచి తెనాలి వస్తున్న ఆర్టీసీ బస్సు స్థానిక కబేళా దాటి కొత్తవంతెన సమీపంలోకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఎదురుగా వస్తున్న కుర్రవాడు బస్సు దగ్గరకు రాగానే హఠాత్తుగా బస్సుకు ఎదురు వచ్చాడని గమనించి బ్రేక్ వేసేటప్పటికీ బస్సుకు తగిలి ఆ బాలుడు కింద పడిపోయాడని డ్రైవర్ హరిబాబు చెప్పారు. కావాలని బస్సుకు ఎదురు వచ్చాడని చెప్తున్నారు. గాయపడిన బాలుడి పేరు ఎస్ లీలాసాయి మణికంఠగా పుస్తకాలపై పేరు చూసి గుర్తించారు. స్థానిక మారిస్పేట్లోని ఎన్సీఆర్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సంఘటనా స్థలానికి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, ట్రాఫిక్ ఎస్ఐ చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు హరిబాబు, తెనాలి డిపోలో చేస్తున్నా ఎయిర్ బస్ డ్రైవర్ని. నగరం నుంచి వస్తున్నాను తెనాలి. కబేలా దాటిన తర్వాత నేను రైట్ సైడ్ లో వస్తున్నాను. ఈ కుర్రోడు ఇటు నుంచి కావాలని బస్సుకి ఎదురుగా వచ్చి సూసైడ్ అటెంప్ట్ లాగా బస్సుకు ఎదురుగా వచ్చేసాడు. బ్రేక్ కొట్టి ఆపేశాను, బస్సుకు తగిలి కింద పడ్డాడు.